I'm Sonia, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Second BCom, fourth semester, paper Statistics, Business Analytics. Unit 2, Automated Data Analysis. Discuss about topics are method of tabulations and types. Methods of tabulations. Tabulation can be done manually or it can be done using machines or computer systems when the number of variables is small and the sample size is also less. Then tabulations can be done by hand. However, when the sample size as well as the variables involved both are large, then tabulation is done mechanically. అంటే ఏంటంటే అమ్మ, ఒక డేటా కనుక తీసుకుంటే దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనము ఈ టేబుల్ ఫామ్ అన్నది రిప్రజెంట్ చేయడం అన్నది జరుగుతుందనమాట. అయితే దాన్ని ఎలాగా యూజ్ చేస్తాము అంటే కనుక మాన్యువల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే మిషన్స్ కానీ కంప్యూటర్ సిస్టమ్స్ని కానీ యూజ్ చేసుకొని మనము టేబుల్ ఫామ్ అన్నది మనము రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీని యొక్క స్టాటిస్టిక్స్ యొక్క వేరియబుల్స్, దాని యొక్క సంబంధించిన డేటా వేరియబుల్స్ స్మాల్ సైజ్ ఉంటే ఒకలాగా, అలాగే దాని యొక్క శాంపుల్ సైజ్, దాని వేరియబుల్స్ యొక్క శాంపుల్ సైజ్ అన్నది లార్జ్గా ఉంటే కనుక ఒకలాగా అన్నది మనం టేబుల్ ఫామ్ అన్నది చేస్తాం అనమాట. దీనికి సంబంధించిన వరకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి హ్యాండ్ టేబులేషన్ అంటే కనుక మనము చేత్తో ఈజీగా టేబుల్ అన్నది మనం గీయడం అన్నది జరుగుతుంది అనమాట. అయితే దాని తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసరికి మిషన్ టేబులేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ టేబులేషన్ అంటే కనుక మనము హ్యాండ్తో గీస్తాం అనమాట. అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కనుక టాలీ షీట్ అన్న మెథడ్ని మనం యూజ్ చేసుకొని మనము ఈ హ్యాండ్ టేబులేషన్ అన్నది మనము ఎలా ఫైండ్ అవుట్ అవుతుందో ఏంటో ఒకసారి చూద్దాము. ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ, ఇన్ ఏ సర్వే ఆఫ్ 40 ఫ్యామిలీస్ ఇన్ ఏ కాలనీ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ per family were recorded as పర్ ద 40 ఫ్యామిలీస్లో, ఒక కాలనీలో 40 ఫ్యామిలీస్ ఉంటే ఆ ఫ్యామిలీస్లో యొక్క చిల్డ్రన్స్ ఆ డేటా అంతా ఇక్కడ కింద ఇచ్చారా. దీనికి మనము టాలీ షీట్ యూజ్ చేసుకొని మనము ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఈజీగా ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నది ఒకసారి చూసుకుంటే కనుక అమ్మ, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు అంటే కనుక 40 ఫ్యామిలీస్కి వచ్చేసరికి నో చిల్డ్రన్స్ ఉంటారు, అలాగే ఒక మెంబర్ కలిగిన ఫ్యామిలీస్ ఉంటారు, అలాగే 2 మెంబర్స్ కలిగిన ఫ్యామిలీస్, 3 మెంబర్స్ కలిగిన ఫ్యామిలీస్, 4 చిల్డ్రన్స్ ఉన్న ఫ్యామిలీస్, 5 చిల్డ్రన్స్ ఉన్న ఫ్యామిలీస్, 6 చిల్డ్రన్స్ ఉన్న ఫ్యామిలీస్ అలాగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనము 0 to 6 అన్నది ఎందుకు తీసుకున్నాం అంటే నో చిల్డ్రన్స్, అంటే ఇక్కడ 0 ఇస్ ద మినిమం వాల్యూ కాబట్టి 0 to 40 ఫ్యామిలీస్లోకి వచ్చేసరికి 0 to 6 మెంబర్స్, మ్యాక్సిమం 6 మెంబర్స్ కలిగిన ఆ కాలనీకి వచ్చేసరికి 6 అంటే మ్యాక్సిమంగా 6 మెంబర్స్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఉన్నారనమాట. అంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎలా తీసుకున్నారు అంటే కనుక 0 to 6 అంటే 40 ఫ్యామిలీస్కి వచ్చేసరికి 0 నుండి 6 గల వ్యక్తులు ఫ్యామిలీస్లో 40 ఫ్యామిలీస్లో ఉన్నారు అని అర్థం అనమాట. 0 to 6 వరకు తీసుకున్నాం. దీని యొక్క టాలీ మార్క్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కనుక అమ్మ, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 0 నో చిల్డ్రన్స్ అంటే 0 కింద రిప్రజెంట్ చేశారు. ఈ 0 1 2 3 4 and 5 అంటే ఇక్కడ టాలీ మార్క్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనుకుంటే కనుకమ్మ, మొత్తం టోటల్ అంటే 5 ఫ్యామిలీస్కి 0 చిల్డ్రన్స్ ఉన్నారనమాట. అంటే ఎలా టాలీ మార్క్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 1 2 3 4 and 5. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే అమ్మ, 5 ఫ్యామిలీస్కి 0 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి ఉంటుందంటే అమ్మ 5 ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక చిల్డ్రన్ కలిగిన ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో చూసుకుంటే కనుక 1 2 3 then 4 5
6. అంటే ఒక చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారంటే టాలీ మార్క్స్ కింద ఎలా రిప్రజెంట్ చేసుకోగలము అంటే 1 2 3 4 అండ్ 5 6 ఇలా రిప్రజెంట్ చేస్తారనమాట టాలీ మార్క్స్కి వచ్చేసరికి. అంటే ఒక్క నెంబర్ ఉన్న చిల్డ్రన్స్కి ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయరా 6 ఉన్నాయి. దీని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మనకి ఏమవుతుందంటే 6 అవుతుంది అనమాట. అలాగే 2 ఇద్దరు మాత్రమే ఉన్న ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో చూసుకుంటే 1 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిగిన చిల్డ్రన్స్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి 8 ఫ్యామిలీస్లో ఇద్దరు చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నారనమాట. అండ్ 8 ఫ్యామిలీస్లో. దీన్ని టాలీ మార్క్స్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 2 3 4 అండ్ 5 6 7 8. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే కనుక ఎంతమంది ఫ్యామిలీస్లో ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు అంటే 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనకి 1 2 3 4 5 అండ్ 6 7 8 అన్నది మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది అనమాట. మనము ఇక్కడ ఫ్రీక్వెన్సీని ఇక్కడ చూసి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్నది మనం వేస్తాం అనమాట. అయితే ఇక్కడ 3 మెంబర్స్ కలిగిన చిల్డ్రన్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 and then 9. అంటే టాలీ మార్క్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా 9కి 1 2 3 4 5 6 7 8 9. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే కనుక 9 అయ్యింది. అంటే 9 ఫ్యామిలీస్కి 3 చిల్డ్రన్స్ ఉన్నారనమాట. అలాగే 4 చిల్డ్రన్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6. అంటే 4 చిల్డ్రన్స్ కలిగి ఉన్న వ్యక్తులకి టాలీ మార్క్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 1 2 3 4 5 అండ్ 6. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే 6 ఫ్యామిలీస్కి 4 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ 6 అవుతుంది. అలాగే 5 చిల్డ్రన్స్కి ఉన్న ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు అంటే 5 1 2 3 4 అంటే 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 1 2 3 4 టాలీ మార్క్స్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటామమ్మా. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది 4. అలాగే 6కి చూసుకుంటే 1 2. టాలీ మార్క్స్ ఎలా గీస్తాము 1 2 అని రిప్రజెంట్ చేసుకుంటాము. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే కనుక 1 2 కాబట్టి 2 ఫ్యామిలీస్ 6 చిల్డ్రన్స్ ఉన్న వ్యక్తులు 2 ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది అనమాట. ఇక్కడ టాలీ మార్క్స్ చూసుకుంటే 1 2 3 4 5 దీని యొక్క ఫ్రీక్వెన్సీ 5 అయింది. అలాగే 1 మెంబర్కి 1 2 3 4 5 అండ్ 6 దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైందంటే 6 అయింది అనమాట. అలాగే 2 మెంబర్స్కి ఉన్న టాలీ మార్క్స్ ఏమైంది అంటే 1 2 3 4 5 6 7 8 దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇద్దరు వ్యక్తులు కలిగిన ఫ్యామిలీస్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ 8. అలాగే 3కి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 ఫ్రీక్వెన్సీ. 4 చిల్డ్రన్స్కి వచ్చేసరికి దాని యొక్క టాలీ మార్క్స్ 1 2 3 4 5 అండ్ 6 4 చిల్డ్రన్స్కి ఉన్న ఫ్రీక్వెన్సీ. అండ్ 5 వచ్చేసరికి 1 2 3 4 టాలీ మార్క్స్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 4. అలాగే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ 6 ఉన్న టాలీ మార్క్స్కి వచ్చేసరికి ఓన్లీ 2 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 ఫ్యామిలీస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే కనుక 2 అయింది. అంటే
ఇప్పటి వరకు ఏం చూసుకున్నాము అంటే కనుకమ్మ, మనము ఇచ్చిన డేటా చిన్నగా అంటే స్మాల్ సైజ్ కలిగి ఉంది కాబట్టి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగాము. ఈ టేబుల్ ద్వారా ఈజీగా మనము అండర్స్టాండ్ చేసుకోగలం కాబట్టి ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయగలము. అలాగే మనకి పెద్ద డేటా అన్నది ఇస్తే కనుక మనము ఈ సెకండ్ మిషన్ టేబులేషన్ అన్నది మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఒకసారి డెఫినేషన్ చూసుకుంటే అమ్మ, డేటా ఈజ్ టేబులేటెడ్ mechanically when the sample size is very large and a number of variables are being investigated. Key punches, sorting missions, tabulating missions, or tabulating software is used to handle large volumes of data conveniently. Since the monotonous jobs is being done mechanically, the level of accuracy achieved will be higher than using the hand tabulations method. Missions tabulated as also have the advantage of performing voluminous tabulations at a cheaper cost. ఇక్కడ చూసుకుంటారా మనము ఇచ్చిన వేరియబుల్స్, డేటా యొక్క వేరియబుల్స్, దాని యొక్క శాంపుల్ సైజ్ అన్నది మనకి లార్జ్గా ఉంటే కనుక మనము మిషన్ టేబుల్ అంటే ఒక మిషన్స్ ద్వారా టేబుల్ అన్నది మనము ఫామ్ చేస్తాం. ఎలాంటి మిషన్స్ అంటే కనుక మనము సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకోవచ్చు, అలాగే టేబులేటింగ్ మిషన్స్ని యూజ్ చేసుకోవచ్చు, అలాగే పర్చేస్ని, అలాగే సార్టింగ్ మిషన్స్ని యూజ్ చేసుకొని మనము టేబుల్ అన్నది ఈజీగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనము దీన్ని హ్యాండ్ టేబులేషన్ కన్నా ఈ మిషన్ టేబులేషన్ని మనము ఖచ్చితంగా అంటే ఇస్ అ పర్ఫెక్ట్ డేటా అని చెప్పొచ్చు అనమాట. అంటే హ్యాండ్ టేబులేషన్లో మనము కొన్ని పొరపాట్లు అన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మిషన్ టేబులేషన్స్కి వచ్చేసరికి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఫైండ్ అవుట్ అయింది కాబట్టి మనకి మిస్టేక్స్ అన్నవి కనిపించవు. అలాగే మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ అంటే టేబుల్స్ అన్నవి మనము రిప్రజెంట్ చేసుకోగలం అనమాట. ద టేబుల్ ప్రిపేర్డ్ బై ఈదర్ హ్యాండ్ టేబులేషన్స్ ఆర్ మిషన్ tabulations method can be one-way tabulations or cross-tabulation involving depictions intra-relations between two or more variables అన్నమాట. ఈ మిషన్ టేబులేషన్స్ ఎలా కలిగి ఉన్నాయంటే ఇంట్రా రిలేషన్స్ కలిగి ఉన్న 2 or more వేరియబుల్స్ కలిగి ఉన్నాయన్నమాట. ఏంటంటే దీన్ని క్రాస్ టేబులేషన్స్ అలాగే వన్-వే టేబులేషన్ అని కూడా అంటారు. టైప్స్ ఆఫ్ టేబులేషన్ చూసుకుంటారా? సింపుల్ వన్-వే tabulations. One-way tables are best used to depict the frequency of variables. Then with studying its correlates other than frequency, the one-way tabulations may also depict percentages. అంటే ఏంటంటే అమ్మ, ఇక్కడ అంటే రిలేషన్షిప్స్ కలిగిన వేరియబుల్స్ కాదు, వేరియబుల్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనము ఈజీగా సింపుల్గా ఈ వన్-వే టేబులేషన్ని యూజ్ చేసుకొని ఈ వేరియబుల్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే కనుక ఇచ్చిన వేరియబుల్స్ని మనం పర్సంటేజ్ కడితే కనుక దాన్నే మనము సింపుల్ వన్-వే టేబులేషన్ అంటారు. మీకు అర్థం అవ్వాలి అనుకుంటే కింద ఎగ్జాంపుల్ అన్నది ఇచ్చారు, ఒకసారి చూడండి అమ్మ. ఏ టేబుల్ షోయింగ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ అక్రాస్ వేజ్ గ్రూప్స్ ఇన్ ఫేమ్ కెన్ బి డిపిక్టెడ్ యాజ్ బిలో టేబుల్. అంటే ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఉన్నారా, ఆ కొంతమంది వర్కర్స్కి సంబంధించిన వేజ్ అన్నది ఎలా ఉంది, దాని యొక్క పర్సెంటేజ్ అన్నది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అన్నది ఇక్కడ కింద టేబుల్లో చూసుకున్నట్లయితే వేజెస్ అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంతమంది ఉన్నారా అంటే 8కి వచ్చేసరికి వేజెస్ ఎంత రిప్రజెంట్ అయ్యిందంటే కనుక 0 to 1000 వేజ్ అన్నది నెంబర్ 8 వర్కర్స్కి రిప్రజెంట్ అయిందనమాట. అలాగే 19 వర్కర్స్కి అయితే 1000 to 2000 వేజ్ అన్నది రిప్రజెంట్ అయింది. అలాగే 27 వర్కర్స్కి అయితే 2000 to 3000 వేజ్ అన్నది రిప్రజెంట్ అయింది. అలాగే 15 వర్కర్స్కి అయితే 3000 to 4000 వేజ్ అన్నది రిప్రజెంట్ అయింది. అలాగే 11 వర్కర్స్కి అయితే 4000 to 5000 వేజ్ అన్నది రిప్రజెంట్ అయింది అనమాట. దీన్ని మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ
దీని యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే అమ్మ 8, 19, 27, 15, 11 మొత్తం టోటల్ ఎంత అంటే అమ్మ 80 అనమాట. ఈ 80కి మనము ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఈ టోటల్ యూస్ చేసుకొని మనం పర్సంటేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎలా అంటే 8/80 ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ అన్నది మనకి ఫైండ్ అవుట్ చేసినట్టే. అంటే 8/80 ఇంటూ 100 చేస్తే వాల్యూ ఈస్ 10 అనమాట. అంటే 10% అనమాట. 8 వర్కర్స్కి 10% ఆఫ్ వర్కర్స్ అన్నది మనము ఇక్కడ పర్సంటేజ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలాగే 19 వర్కర్స్కి దాని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే కనుక 19/80 ఇంటూ 100 అంటే 23.75%. అలాగే 27 వర్కర్స్కి దాని యొక్క వర్కర్స్ యొక్క పర్సంటేజ్ 27 మెంబర్స్కి ఎంత ఉందంటే 1027/80 ఇంటూ 100 చేస్తే 33.75. అలాగే 15 వర్కర్స్కి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 15/80 ఇంటూ 100 ఈక్వల్ టు 18.75%. అలాగే 11 వర్కర్స్కి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 11/80 ఇంటూ 100 ఈక్వల్ టు 13.75%. ఈ మొత్తం టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అమ్మ మొత్తం 100 10, 23, 33, 18, 19 మొత్తం టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ 100 ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్. వన్ వే టేబులేషన్స్కి కొన్ని యూజెస్ ఉన్నాయరా. వన్ వే టేబులేషన్ యూజెస్ అవి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసరికి ఇట్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద స్టడీ. ద ఫ్రీక్వెన్సీ అసోసియేటెడ్ విత్ ఈచ్ క్లాస్ ఆఫ్ ద వేరియబుల్స్ కెన్ బి స్టడీడ్ త్రూ ఏ వన్ వే టేబుల్. అమ్మ ఈ వన్ వే టేబుల్ అన్నది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక క్లాస్ ఆఫ్ ద వేరియబుల్ అసోసియేటెడ్ విత్ ద ఫ్రీక్వెన్సీ అనమాట. దాని యొక్క కమ్యూనికేట్ అయ్యే రిజల్ట్స్ని మనము వన్ వే టేబుల్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. సెకండ్ పాయింట్ చూసుకుంటారా. ద డిగ్రీ ఆఫ్ ఐటమ్ నాన్ రెస్పాన్స్ కెన్ బి డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ నాన్ రెస్పాన్స్ కెన్ బి డిటర్మైన్. ఇక్కడ చూసుకుంటే అమ్మ ఒక డేటాని కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ సర్వేస్ అన్నవి చేస్తాం అనమాట. అక్కడ రెస్పాన్స్ అన్నది సరిగ్గా లేకపోతే ఈ దాని యొక్క ఈ వన్ వే టేబులేషన్ అన్నది మనము డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే వన్ వే టేబులేషన్ ఆల్సో లొకేట్స్ బ్లండర్స్ రిఫర్స్ టు ఎర్రర్స్ మేడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడిటింగ్, కోడింగ్ ఆర్ టేబులేటింగ్ ద డేటా. అంటే ఏంటంటే అమ్మ వన్ వే టేబులేషన్ అన్నది మనం కలెక్ట్ చేసిన డేటా బ్లెండర్స్ అయితే కానీ లేకపోతే ఎర్రర్స్ కానీ వస్తే కనుక మనము ఏ విధంగా వన్ వే అన్నది యూజ్ అయింది అంటే కనుక దాని యొక్క డేటాని మనము ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే కోడింగ్ చేసుకోవచ్చు, అలాగే టేబులేటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ కేటగిరీ హ్యాస్ బీన్ రీడ్ యాజ్ 3 instead of 8, then such an error will be related by one way table since the workers total will not sum up the total surveyed అనమాట. అంటే ఏంటంటే అమ్మ ఒక పర్టికులర్ కేటగిరీలో వర్కర్స్ ఉన్నారనుకోండి. అక్కడ 8 వర్కర్స్ ఉన్నారు. మనము దానికి బదులు 3గా తీసుకున్నట్లయితే కనుక అటువంటి ఉన్న డేటాని మనము ఎర్రర్ అంటారు. దాని లోపం మనము ఎలా గుర్తించవచ్చు అంటే కనుక వన్ వే ద్వారా మనము ఈ వర్కర్స్ యొక్క డేటాని ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలం అనమాట ఇన్ టేబులేషన్ ఫామ్లో. ఫోర్త్ వచ్చేసరికి ఇట్ ఈస్ పాసిబుల్ టు లొకేట్ అవుట్లేయర్స్
in the data. Outliers refers to observing those values which are entirely different in magnitude from the rest of the observations, and the researchers treats them as a special case in tabulations. Such observations can easily be spotted, and then they can either be eliminated or they may be demand a deeper analysis on the cause of such observations. అంటే ఏంటంటే అమ్మ, ఒక డేటాని మనము తీసుకుంటే దాన్ని అవుట్లేయర్స్ అన్నది మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఏంటంటే కనుక ఒక డేటా తీసుకుంటే ఆ డేటాని మనము అబ్జర్వ్ చేసుకుంటే దాని యొక్క డేటా యొక్క వేరియబుల్స్, దాని యొక్క వాల్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటే దాని యొక్క అవుట్లేయర్స్ని కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇన్వెస్టిగేటర్స్ కానీ లేకపోతే రీసెర్చర్స్ కానీ దీన్ని మనం ఎలా చూసుకుంటాము అంటే కనుక వన్ వే పద్ధతిని ఒక స్పెషల్ కేస్ కింద చూసుకుంటాం అనమాట. అయితే దీనికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే కనుక సమ్ ఎర్రర్స్ అన్నాయి ఫైండ్ అవుట్ అయినాయి అనుకోండి ఒక టేబుల్లో. అలాంటప్పుడు ఈ వన్ వే అన్నది మనము ఆ టేబుల్ అన్నది యూజ్ చేసుకొని ఆ ఎర్రర్స్ ఉన్న డేటాని మనము రిమూవ్ చేసుకోవడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సర్వే చేసుకొని మళ్ళీ దాని యొక్క డేటాని మనం మళ్ళీ అసలైన డేటాని ఫ్రెష్గా అప్లోడ్ చేయడం అన్నది ఈ టేబులేషన్ ఫామ్లో ఈజీగా యూజ్ అన్నది అవుతుందన్నమాట. ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే అమ్మ, వన్ వే టేబులేషన్ విచ్ రిప్రజెంట్ ఫ్రీక్వెన్సీ అసోసియేటెడ్ విత్ different values of the variable can be used to determine the empirical distribution of the క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటంటే అమ్మ, ఈ వన్ వే టేబులేషన్స్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఎలా అంటే డిఫరెంట్ వాల్యూస్ కలిగిన వేరియబుల్స్ అలాగే ఎంపారికల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసుకొని ఈ వన్ వే టేబులేషన్ అన్నది ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మ, వేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. దానికి మనము ఇంకా ఈజీగా విజువలైజ్ అవ్వడానికి, అంటే ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎలాంటి అంటే హిస్టోగ్రామ్ ఆర్ ఫ్రీక్వెన్సీ పొలిగాన్ అనే గ్రాఫ్ని యూజ్ చేసుకొని మనము ఎలాంటి డేటా అయినా సరే ఈ వేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ని మనం హిస్టోగ్రామ్ గ్రాఫ్ ద్వారా కానీ ఫ్రీక్వెన్సీ పొలిగాన్ గ్రాఫ్ ద్వారా కానీ ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకొని నెక్స్ట్ లెసన్లో చెప్పుకుంటాంగా. ఈ హిస్టోగ్రామ్ గ్రాఫ్ని, ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ని మనము దాని తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాము ఈ వేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్. థ్యాంక్ యూ.